హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా ఉండే టమాటా కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టమాటాలు, 2 పెద్ద సైజు ఆనియన్స్. వీటిని మనం సన్నగా తరుక్కోవాలి. ఇందులో ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి మగ్గుతున్నప్పుడే మనం కొంచెం చిన్న సైజు అల్లం, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అవి దంచుకున్నాక ఈ వేగుతున్న టమాటా ఆనియన్స్లో మనం వేసుకొని బాగా కలదిప్పుకోవాలి. అది కొంచెం సేపు తర్వాత అందులో మనం తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి అవి బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత అందులో మనం మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం చింతపండు, కారం మనకి తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటిని ఇంకా మంచిగా మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన దాంట్లో లాస్ట్గా మనం దించుకునే ముందు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని, ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేక నేను వేసుకోలేదు. ఇలాగ మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఫాస్ట్గా, క్విక్గా, టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఇలాగ మనం ఏమన్నా కూరగాయలు అవి లేనప్పుడు సింపుల్గా చేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది.